హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను ఎక్కడున్నానో మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటున్నాను. ఎందుకంటే మీకే తెలిసిపోతుంది. మామిడి తోటలో ఉన్నాను. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో ఎస్, ఈ మామిడికాయలు చూస్తుంటే మీకేమని అనిపిస్తుంది? అదే మీకేం కనిపించట్లేదా? సరే, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియో అంటుందేంటి, వీడియో చూపిస్తూ అని అనుకుంటున్నారా? అది కాదండి. వేసవికాలం వచ్చిందంటే అందరికీ తెలిసింది ఒక్కటే, ఎండలు బాగా ఉంటాయని. బాగా అంటే బాగా దంచేస్తున్నాయి. ఈ ఇయర్ మాత్రమే కంటిన్యూస్గా బయట అడుగు పెట్టాలంటే చెమటలు పట్టేస్తున్నాయి. సో ఇలాంటి ఎండలో మనకి బాగా నచ్చింది ఒకే ఒకటి, అదే మామిడికాయలు. మనమందరం ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూసే మామిడికాయలు ఇదే కాలంలో మన ముందుకి వచ్చేసాయి. సో వీటి గురించి మా ఇంటి దగ్గరలో ఒక మామిడి తోటకైతే రావడం జరిగింది. కానీ చూడగానే నాకు ఈ మామిడికాయలు చేతికి అందినంత హైట్‌లో ఉన్నాయి. ఏ సెక్యూరిటీ లేరు, ఎవరూ లేరు. సో అందుకే నేను ఎందుకో ఇక్కడికి రావాలనిపించి వాటిని చూడగానే ఒక వీడియో చేయాలనిపించింది. మీరు ఒక్కసారి ఆలోచించండి. చేతికందే మామిడికాయలు ఎవరైనా ఉంచుతారా? ఆహా! అసలు ఎవరైనా ఉంచుతారా అంట. చెప్పండి. చిన్న కాయల నుంచి పెద్ద కాయల వరకు ఎంత బాగున్నాయో ఈ కాయలు. ఇప్పుడు నేను ఒక కాయ తీస్తున్నాను, తెంపుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, వావ్, భలే ఉంది కదా! ఈరోజు నా చేతిలో ఇది ఉప్పు కారానికి బలైపోయిందన్నమాట. లొట్టలేసుకొని తినేస్తా. అన్ని పళ్ళ మీద పేరుంది కానీ ఒక్క మామిడికాయ మీద మాత్రం ఒక్క పాట కూడా లేదు. రాఘవేంద్ర గారు జాంకాయ గురించి ఒక పాట రాశారు, జామకాయ అని. అలాగే యాపిల్ పండు గురించి కూడా పాట రాశారు. కానీ ఈ మామిడి పళ్ళు ఏం చేశాయండి? మామిడి పళ్ళ మీద మీరు పాట రాయలేదు. జామ చెట్టు కాస్తాయి జామకాయలో ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకైతే? ఒకవేళ మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా ఒక్కొక్కటి చూపించుకుంటూ పోతే కొన్ని వందల రకాలున్నాయి ఈ మామిడి తోట అంతా. చూసారా? అంతా మామిడి తోట. నాకు తెలిసి కలెక్టర్కాయ్, బంగిరబిల్లి, రసాలు అని చాలా ఉన్నాయి. మనం మామిడికాయలు కొయ్యాలంటే చెట్టకాల్సిన పని కూడా లేదని అనిపిస్తుంది. ఇక్కడే చాలా కాయలు ఉన్నాయి. వావ్, ఓ మై గాడ్, ఎంత ఉందో చూసారా? కరెక్ట్గా నా చేతికి పట్టినంత ఉండి ఎండగా ఉంది. ఓకే, చూసారా? చాలా కాయలు అయితే పళ్ళై ముగ్గిపోయి కింద పడిపోయి ఉన్నాయి. ఓ, నా చేతికైతే ఇది పట్టినంత ఉంది. నిజంగా నాకైతే ఎంత సరదాగా అనిపిస్తుంది. ఈ తోటలో ఉన్నందుకు భలే ఉన్నాయి కాయలైతే. ఒక్కొక్కటి మీకైతే ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.